హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజీ వరల్డ్ 17. ఈరోజు అయితే ఎంత టేస్టీగా గ్రేవీగా ఉండి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని దానిలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఇలా లైట్గా ఫ్రై చేస్తూ ఉండండి. నేనైతే దీనికోసం ఒక మసాలా అనేది రెడీ చేశాను, అంటే ఒక పొడి అనేది రెడీ చేశాను. అది ఎలా చేయాలి ఏంటనేది లాస్ట్లో చెప్తాను, వీడియో చివరి వరకు అయితే చూసేయండి. ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది మనకి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగా నేనైతే చికెన్ని కారము 1 టేబుల్ స్పూన్ కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం మసాలాల్లో కూడా వేసుకొని యాడ్ చేసుకుంటే మొత్తం ఒకసారి కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచితే మంచిగా ఫ్రై అవుతుందండి. చికెన్లోని వాటర్ మొత్తం పోయి ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చే విధంగా మనం చికెన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను లాస్ట్లో చెప్తాను అన్న సీక్రెట్ మసాలా ఉంది కదండి, దాన్ని అయితే మనం ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు దీనిలోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే మనకి స్పైసీకి తగ్గట్టుగా కారంను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఆ సీక్రెట్ మసాలా ఏంటి అంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే చెక్క మిరియాలు జీలకర్ర ఇవన్నీ కలిపి లైట్గా ఫ్రై చేసుకొని వాటినైతే మనం మిక్సీ పట్టుకుంటే మనం చికెన్ గ్రేవీలోకి కావాల్సిన మసాలా అయితే రెడీ అవుతుంది. మనం అది చికెన్ గ్రేవీలో యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోనే ఒక 2 టమాటాలను కూడా కట్ చేసి వేసుకుంటే ఇలా ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు నేను ముందుగా చెప్పిన మసాలా అనేది యాడ్ చేసుకొని దానిలోనే కొంచెం కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.